హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఇప్పటి వరకు కంప్రెసర్ సెక్షను, డిశ్చార్జ్, తర్వాత కంప్రెసర్ పోల్స్, కామను, రన్నింగ్, స్టార్టింగ్ పోల్స్, వైండింగ్ దాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కంప్రెసర్ సైజులు చెప్పుకున్నాం. మనం మామూలుగా 1/10, 1/8, 1/6, 1/5, 1/4, 1/3 అలా రిఫ్రిజిరేటర్ కంప్రెసర్లు ఇలా ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చిన్న సైజు కంప్రెసర్ అంటే 1/10 అండి. 1/10 కంప్రెసర్ మనకి 0.6 amps మ్యాక్సిమం కరెంట్ తీసుకుంటుంది. వాటేజ్ వచ్చేసి మనకి 85 వాట్ తీసుకుంటుందండి. దానికి క్యాపిలరీ సైజు వచ్చేసి మనం 0.026 వాడతాం. సైజు అంటే 26 అండి వాడేది. 0.0 అనేది మామూలుగా మనం బుక్స్లో వాటిల్లో మనం చదువుకునేటప్పుడు నేర్చుకుంటాం. మామూలుగా ఇప్పుడు షాపులకు వెళ్తే వాడి 0.026 అంటే అర్థం కాదు, 26 అంటేనే అర్థం అవుతుంది. అంటే ఈ 0.0లు మనం అక్కడ చెప్పమన్నమాట. గుర్తుపెట్టుకోండి, 1/10 కంప్రెసర్ స్మాల్ సైజ్. ఈ చిన్న చిన్న డ్రింక్ బాటిల్స్ పెట్టుకునే స్మాల్ కంప్రెసర్లు అంటే అవి 100 లీటర్స్ అనమాట. 90 లీటర్స్, 60-80 లీటర్స్ అలా ఉంటాయి. 100 లీటర్స్ లోపు అనమాట. అది 1/10 కంప్రెసర్ అండి. దాంట్లో అదేంటంటే 0.6 amps. బాగా గుర్తుపెట్టుకోండి, 0.6 amps అంటే 1 ampలో సగం. అంటే 0.5 అంటే 1 ampలో సగం. 0.6 amps అంటే 1 ampలో సగం పైన అనమాట. 1 amp అంటే 0.1 2 3 4 5 6 7 8 9 10 వస్తే 1 amp అండి. 10 అంటే 1.0 కదా, అది 1 amp. 0.1 0.2 అలా 0.9 దాటి 10 వచ్చింది అనుకోండి 1 amp. అలా 0.6 amps తీసుకుంటుంది. మనకేంటంటే 85 వాటేజ్ అనమాట. వాటేజ్ తెలుసుగా మీకు. 1000 వాట్ యూజ్ చేస్తే ఒక గంటకి 1 యూనిట్ కాలుతుంది కరెంటు. అది క్యాలిక్యులేషన్. అంటే 1000 వాట్స్ కరెంటుని మనం యూజ్ చేస్తే ఒక గంటకి 1 యూనిట్ కాలుతుంది అనమాట, 1000 వాట్ వాడితే. అది క్యాలిక్యులేషను. అలా ఇది 85 వాట్ అంటే మన ఇదివరకు ట్యూబ్ లైట్లు ఉండేవి కదా, అవి 40 వాట్. బల్బు ఉండేది 60 వాట్, అలా బల్బులు. అలాగే ఇది అలా వాటేజ్ అనమాట. ఒక బల్బుని ఎన్ని గంటలు వేస్తే ఇప్పుడు 1000 వాట్ వాడితే ఒక గంటకు 1 యూనిట్ అనమాట. అలాగే ఇది కూడా అంతే, 85 వాట్ అనమాట. ఇది 1/10 కంప్రెసర్ అనమాట. దీనికి 26 క్యాపిలరీ వాడాలి. 26 క్యాపిలరీ మామూలుగా 8 నుంచి 10 ఫీట్ వరకు వాడతారండి. దేనికైనా కానీ రిఫ్రిజిరేటర్స్ అన్నిటికీ 8 ఫీట్ నుంచి 10 ఫీట్ వరకు వాడతారు క్యాపిలరీని. తర్వాత మనకి నెక్స్ట్ కంప్రెసర్ వచ్చి ఇప్పుడు 1/8. ఈ 1/10 కంప్రెసర్కి మనం ఆయిల్ వచ్చేసి 175 ml వాడాలండి. 175 ml పోసుకోవచ్చు. 134 గ్యాస్తో రన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ 1/8 కంప్రెసర్. ఇది వచ్చి 0.8 amps తీసుకుంటుంది మ్యాక్సిమం కరెంటు. 132 వాట్ అంటే 115 వాట్ నుంచి 130 వాట్ లోపు తీసుకుంటుంది అనమాట. 115 వాట్ నుంచి 130 లోపు కరెంట్ తీసుకుంటుంది. దీనికి కూడా 26 0.26 క్యాపిలరీయే వాడతాం. 1/8 కూడా. ఇది ఏంటంటే ఇదివరకు పాత ఫ్రిడ్జ్లో ఉండేవి. ఈ 115 వాట్ అలా 120 వాట్ 115 వాట్ తీసుకున్నాయి అనమాట. దీనికి కూడా 26 క్యాపిలరీ వాడేవాళ్ళు. ఇది వచ్చేసి మనకి 220 ml ఆయిల్, కంప్రెసర్ ఆయిల్ 220 ml పోసుకోవచ్చు. 134 గ్యాస్ మీద రన్ అవుతుంది. తర్వాత 1/6 కంప్రెసర్.
ఈ 1/6 కంప్రెషన్ 1/5 కంప్రెషన్లో మన రెఫ్రిజిరేటర్లో మనకి 190 లీటర్స్ 230 లీటర్స్లో వాడేది 1/5 అనమాట. 220 230 లీటర్స్లో 1/6 190 లీటర్స్ 185 లీటర్స్ 180 లీటర్స్లో వాడతారు. ఈ 1/6 కంప్రెసర్ వచ్చి 0.9 ఆంప్స్ తీసుకుంటుంది. ఇది 132 వాట్ తీసుకుంటుంది కరెంటు. దీనికి 3-1 క్యాపిలరీ వాడతారు. 3-1 క్యాపిలరీ అంటే తెలుసు కదండి. ఇదిగోండి ఇది క్యాపిలరీ. ఇదిగోండి ఇది 10 ఫీట్ 0.031 క్యాపిలరీ ట్యూబ్ అనమాట. 1/6లో 3-1 క్యాపిలరీ వాడతారు. 132 వాట్ కరెంట్ తీసుకుంటుంది. 0.9 ఆంప్స్ కరెంట్ తీసుకుంటుంది. 132 వాట్ తీసుకుంటుంది అనమాట. దీంట్లో వచ్చి మనకి 225 ml దీంట్లో కూడా మనం ఆయిల్ వాడతాం, కంప్రెస్డ్ ఆయిల్. ఇది 134 గ్యాస్ 600 గ్యాస్ 2 రకాలు ఉన్నాయి. ఆ కంప్రెషన్ బట్టి ఆ గ్యాస్ వాడతాం. నెక్స్ట్ వచ్చి 1/5 అనమాట. దీంట్లో వచ్చి మనం కంప్రెస్డ్ ఆయిల్ 250 ml అంటే పావు లీటర్ 250 ml వాడతాం. ఇది 1.1 ఆంప్స్ తీసుకుంటుంది. ఇది చాలా రెఫ్రిజిరేటర్లో ఈ కంప్రెసర్ ఈ సైజు ఉంటాయి. మినిమం ఇది స్టార్టింగ్ 230 లీటర్స్ ఫ్రిడ్జ్ దగ్గర నుంచి ఉంటాయి. 1/5 కంప్రెషన్లో డబుల్ డోర్లో ఉంటాయి. ఇది వచ్చి 1.1 ఆంప్స్ తీసుకుంటుంది. 160 వాట్. దీనికి కూడా 3-1 క్యాపిలరీ వాడతారు. నెక్స్ట్ వచ్చి మనకి 1/4 కంప్రెసర్. దీంట్లో 300 ml ఆయిల్ పోస్తాం. ఇది వచ్చి మనకి 1.7 ఆంప్స్ తీసుకుంటుంది. ఇది పెద్ద డబల్ డోర్లో పెద్ద వాటిల్లో ఉంటాయి. ఈ 180 వాట్ నుంచి 270 వాట్ వరకు కూడా మనకి 1/4 కంప్రెషన్లో వైండింగ్ తేడా అనమాట. 1.7 ఆంప్స్ తీసుకుంటుంది. ఆంప్స్ అయితే సేమ్ తీసుకుంటుంది, కానీ 1.7 ఆంప్స్ నుంచి 180 వాట్ కరెంట్ తీసుకుంటుంది. అదే కనుక మనకి 2.2 ఆంప్స్ దాకా ఉంది, అంటే 270 వాట్ దాకా మనకి ఈ కంప్రెసర్ రన్ అవుద్ది. ఎక్కువ ఫ్రీజర్స్లో ఉంటాయి. డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో 300 లీటర్స్ 400 370 వాటిలో ఈ కంప్రెసర్లు వాడతారు. దీని క్యాపిలరీ 3-6 వాడతారు. 3-6 క్యాపిలరీ వాడతారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఈ రెఫ్రిజిరేటర్లో వాడే కంప్రెసర్స్ లాస్ట్ అనమాట. 1/3 కంప్రెసర్ 350 ml ఆయిల్ పోస్తాం. 600 గ్యాస్ 134 గ్యాస్ 2 రకాలు. ఈ కంప్రెసర్లో ఏ కంప్రెసర్ గ్యాస్ ఆ కంప్రెసర్ వాడతారు. ఇది 2.3 ఆంప్స్ తీసుకుంటుంది. మ్యాక్సిమం 300 వాట్ కరెంటు 300 వాట్ వరకు అవుతుంది. దీంట్లో 40 క్యాపిలరీ వాడతారు. ఎక్కువ ఫ్రీజర్స్లో వాడతారు, పెద్ద ఫ్రీజర్స్లో. ఇది మొత్తం కంప్రెసర్లో మన వైండింగ్ కానీ మీకు ఆయిల్ చెప్పేసా. తర్వాత మీకు కంప్రెసర్ ఎంత కరెంట్ కాలిద్దో చెప్పాను, వాటేజ్ చెప్పా, క్యాపిలరీ సైజులు చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈ ఫోన్ నెంబర్ అవన్నీ AtoZ సొల్యూషన్స్ వాటిల్లో ఉంటుంది. 7997858622. స్క్రీన్ మీద కూడా రన్ అవుతుంది నెంబరు. దానికి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కంపల్సరీ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాము. విడిగా అయితే చెప్పం, కానీ మామూలుగా వాట్సాప్లో మెసేజ్ పెడితే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ చెప్తామండి. ఇలా కంప్రెసర్స్ ఈ సైజులు ఉంటాయి. ఈ సైజులను బట్టి మనం ఈ ఆయిల్ క్యాపిలరీ ఇవన్నీ మీకు ఎంత వాటేజో తెలిస్తే మీకు ఇంచుమించుగా కంప్రెసర్ సైజు తెలిసిపోద్దండి. వాటి మీద సైజులు ఉండకపోయినా వాటేజ్ని బట్టి మీకు కంప్రెసర్ సైజు ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ పార్ట్ అది కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. బాయ్.